నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం. నాకు న్యాయం చేయకుంటే ఆత్మహత్యే శరణ్యమంటూ నిరసిస్తున్న బాధితులు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం బిల్లుపాడు గ్రామ నివాసి గుంజి గురవయ్య అతని భార్య రమాదేవి లోన్ పేరుతో మోసం చేసి నా ఇంటిని విక్రయించినట్లుగా తప్పుడు పత్రాలు ధృవీకరణలు సృష్టించినా ఇల్లు అమ్మినట్లుగా తప్పుడు సాక్ష్యాలతో 20,000 లక్షలు పోర్జారీ సంతకాలతో స్వాహా చేసి నా ఇల్లు సీజ్ చేపించేవాడు. నాకు న్యాయం జరిగే వరకు నేను ఇక్కడ నుండి లేచే పరిస్థితి లేదు. నా ఇల్లు నాకు రావాలి. సీజింగ్ నిర్వీర్యం చేయాలి. లేనిచో ఎన్ని రోజులైనా ఇక్కడే ఉండి నిరసిస్తా. అప్పటికి న్యాయం జరగకుంటే నాకు కారుణ్య మరణం పొందేందుకు అవకాశం కల్పించాలి అంటూ పాత్రికేయులకు సమక్షంలో గోడు వెళ్లబుచుకున్న బాధితులు మంగతయ్య కుమారుడు నాగేంద్ర బాబు. ఆర్టీఐ యాక్టివిస్టు చరవాణి ద్వారా బాధితురాలి నిరసనలు స్థానిక రెవెన్యూ తహసీల్దార్కి, స్థానిక స్టేషన్ హౌస్ అధికారికి, మండల అభివృద్ధి అధికారికి, ఐసిడిఎస్ అధికారికి, స్థానిక కార్యదర్శికి సమాచారం అందించడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో కిసాన్ రాష్ట్ర మహిళా సంఘం నాయకులు కోడెం సీతాకుమారి, జిల్లా నాయకులను కుదురుపాక నిర్మాల, దనమ్మ, లక్ష్మి, రంగారావు, వెంకటేశ్వర్లు, స్థానిక ప్రజలు, సామాజిక కార్యకర్తలు తదితరుల పాల్గొన్నారు. నా పేరు వెంకటేశ్వర్లు. ఈ పగారు మంగతాయి అనే ఆమెకి అన్యాయం జరిగిందని చెప్పేసి ఈరోజు ఇక్కడ గుంజు గురవయ్య ఇంటి ముందు వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది. ఆమెకి 2 లక్షల రూపాయలు లోన్ ఇప్పిస్తానని చెప్పేసి మోసం చేసి వాళ్ళిద్దరు భార్యాభర్తలు రమాదేవి, గురవయ్య ఇద్దరు కలిసి సోలమండల దగ్గర కుదవబెట్టి డాక్యుమెంట్, ఆమె ఇంటి డాక్యుమెంట్ 20 లక్షలు లోన్ తీసుకొని ఎలాంటి రూపాయి కూడా ఆమె అకౌంట్లో వేయకుండా నీకు ఇచ్చాను అని చెప్పేసి ఫ్రాడ్ చేసి ఇవాళ వాళ్ళ ఇల్లు సీజ్ చేసే పరిస్థితి ఏర్పడింది. నేను రోడ్డు పాలు అయి ఉంది, ఇవాళ వచ్చేసి నాకు ఇల్లు లేదు, ఒక లేదు, నా పరిస్థితి ఏందని చెప్పేసి ఇవాళ కేసులో కూడా కంప్లైంట్ ఇచ్చాం. ఎస్ఐ గారికి, సిఐ గారికి. అతని మీద కంప్లైంట్ 420, 354, 506 కేసులు నమోదైనాయి. కానీ ఎలాంటి స్పందన లేదు, ఎలాంటి ఆమెకి న్యాయం జరగట్లేదు. 6 నెలలు, గత 8 నెలల నుంచి కూడా డాక్యుమెంట్ ఏమున్నాయన్నీ కూడా మొత్తం కూడా ఎటు ఆర్టీఐ దరఖాస్తు పెట్టేసి తీసాను. ఎన్ని వెలుగులోకి వచ్చిన తర్వాత అసలు మొత్తం కూడా ఎక్కడ కూడా ఎలాంటి రూపాయి వేయలేదనేది ఒక కారణం బయటపడదు. మేము న్యాయం జరిగేంత వరకు మహిళా సంఘాలు, ఆర్టీఐ తరఫున వీళ్ళందరూ కూడా న్యాయం చేయడానికి సిద్ధం. అందరికీ నమస్కారం అండి. నేను ఇండియన్ కిసాన్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలుగా మాట్లాడుతున్నాను. ఈరోజు ఇక్కడ గుంజు గురవయ్య ఇంటి వద్ద బజారీ మంగతయ్యారి గారు కూర్చోవడం జరిగింది. ఎందుకు అంటే తను 20 లక్షలు ఇచ్చానని చెప్పేసి తన డాక్యుమెంట్ మీద సంతకాలు పెట్టించి తన ఇల్లుని సీల్ చేసేలా చేశాడు. అందుకు నాకు ఇల్లు లేదు కాబట్టి ఈరోజు వచ్చి ఇక్కడ కూర్చొని ఈ ఇంట్లో ఉండటం జరుగుతుంది. తనకు న్యాయం జరిగే వరకు మా మహిళా సంఘాలు ఇక్కడే ఉండి తన్ని ఇంట్లోకి పంపించి ఇక్కడ ఉండేలా చేస్తాము. ఎందుకు అంటే తనకి ఇల్లు లేకుండా అయిపోయింది. 20 లక్షల రూపాయలు ఇచ్చానని చెప్పేసి దొంగ డాక్యుమెంట్స్ పెట్టి బ్యాంకులో వేపించి దొంగ సంతకాలు పెట్టి అవన్నీ నాటకాలు చేశాడు. ఆ నాటకాలని గుంజు గురవయ్యని ఈ రోజుతో వదిలేది లేదు. ఆమెకి న్యాయం జరిగే వరకు ఈ మహిళా సంఘాలు తోడుగా ఉంటాయి. ఆమెకి న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉంటాం. అవునవును. మీ కార్యదర్శి అన్యాయం జరిగింది కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది మేడం. గుంజు గురవయ్య గారు చాలా అన్యాయం చేశారు. అవును. అవును. అంటే ఇక్కడ వరకు రాలేదు కాబట్టి మీ దాకా తెలియలేదు మేడం. ఈరోజు తనకి ఉండడానికి వీలు లేదు కాబట్టి తను వచ్చి ఈ ఇంట్లో ఉంటా అని చెప్పేసి ఈరోజు రావడం జరిగింది మేడం. వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు ఉన్నారు, గుంజు గురవయ్య గారు లేరు, వాళ్ళు ఉన్నారు కానీ లోన తాళం వేసుకొని లోన్ ఉన్నారు. తనేమో ఇంటి ముందు కూర్చుంది. తనకి సపోర్ట్గా మేము వచ్చాము మహిళా మండలిగా.